హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు టచ్ ఆఫ్ తెలుగు టేస్ట్. చల్లని వాతావరణంలో వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే తప్పకుండా ఈ పల్లీ చాట్ అనేది ఒకసారి ట్రై చేయండి. నిజంగా మనం బయట కొనే వాటికంటే ఇంట్లో చేసింది హెల్దీ, తర్వాత చాలా చాలా బాగుంది. తప్పకుండా నేను చెప్పే టిప్స్తో మీరు చేస్తే మాత్రం ఒక మంచి సలాడ్ను మీరు తినేవారు అవుతారు. ముందుగా పలుకుల్ని చక్కగా ఒలిచి ఒక 2-3 అవర్స్ ముందు, 3 అవర్స్ ముందు, ఎగ్జాక్ట్గా 3 అవర్స్ ముందు మనం నీట్గా కడిగి నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. ఇవి 2-3 టైమ్స్ వాష్ చేశాను. వాష్ చేసుకున్న తర్వాత వీటిని మనము కుక్కర్లో పెట్టి బాయిల్ చేయాలి. బాయిల్ చేసినప్పుడు కన్ఫామ్గా కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేయాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని బాయిల్ చేయాలి. బాయిల్ అంటే మరీ ఎక్కువ బాయిల్ చేసే అక్కర్లేదు. ఒక 3 విజిల్స్ వచ్చిన వరకు బాయిల్ చేస్తే పర్ఫెక్ట్గా మనం బయట కొన్నప్పుడు పల్లి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఎగ్జాక్ట్గా 3 విజిల్స్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా ఈ పీనట్స్ అనేవి చక్కగా బాయిల్ అవుతాయి. బాయిల్ అయిన తర్వాత ప్రాసెస్ మనం చూద్దాం. ఈ పల్లీలు అనేవి మరీ ఎక్కువ బాయిల్ అవ్వకుండా, అలాగని మరీ గట్టిగా కాకుండా పర్ఫెక్ట్గా బాయిల్ అవ్వాలంటే 3 విజిల్స్ ఎగ్జాక్ట్గా సరిపోతుంది. 3 విజిల్స్ వచ్చినంత వరకు స్టవ్ మీద వదిలేసేయండి. ఇప్పుడు ఈ బాయిల్ అవుతున్న టైంలో మనం మిగతాది ఇంగ్రీడియంట్స్ ప్రిపేర్ చేసుకోవాలి కదా. పల్లీ చాట్ అంటే కన్ఫామ్గా ఆనియన్స్ ఉంటాయి. సో ఆనియన్స్ మనం నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయడం వల్ల మనం పల్లీ చాట్ తిన్నప్పుడు ఈ ఆనియన్ ఫ్లేవర్ అనేది చక్కగా నీట్గా తగులుతుంది. అది ఆ ఫ్లేవర్ అనేది మనం ఆస్వాదించవచ్చు. చిన్న చిన్న ముక్కలుగా ఆనియన్స్ కట్ చేసుకోవాలి. నెక్స్ట్ మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే కొత్తిమీర లేదు. సో కరివేపాకుని నేను చిన్న చిన్నగా కట్ చేసేసాను. కట్ చేసి వాటిని కూడా పక్కన పెట్టేస్తాను. పక్కన పెట్టేసిన తర్వాత క్యారెట్ తురుము తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి, అంటే క్యారెట్ తురుము తీసుకున్నాను, క్యారెట్ ముక్కలు చేయలేదు, క్యారెట్ తురుము తీసుకున్నాను. నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఈ పల్లీ చాట్ ప్రిపేర్ చేసినప్పుడు క్యారెట్ని ఆయిల్లో ఫ్రై చేసేసాను. సో అలా కాకుండా క్యారెట్ని మనం ఏదైతే తురుము ఉందో దాన్ని నార్మల్గా ఆయిల్లో ఫ్రై చేయకుండా తీసుకోవడం వలన హెల్తీగా ఉంటుంది. తర్వాత వచ్చి బాగా టేస్ట్ కూడా తెలుస్తుంది, క్యారెట్ టేస్ట్. సో మీరు మాత్రం ఫ్రై చేయకండి. తర్వాత ఈలోపు మనం ఇవన్నీ చేసేలోపు పల్లీలు చక్కగా నీట్గా బాయిల్ అయిపోయాయి. బాయిల్ అయిన తర్వాత చూసారా, మనం ఇందాక డబుల్ క్వాంటిటీ అయింది పల్లీ అనేది. మనం ముక్క తీస్తే ఇలా విరిపితే చక్కగా తెలిసిపోతుంది. మనం ఆ టైంలోనే తెలిసిపోతుంది పల్లీ చాట్ అనేది మనకు పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా. ఆ బాయిల్ చేయడంలోనే ఉంటుంది అసలైంది. మరొకసారి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మీకు ఇష్టమైతే కొంచెం ఆయిల్ వేసుకోండి. లేదా అంటే ఆ పల్లీల్లోనే మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపేసినా పర్లేదు. సో నేను ముందుగా చెప్పినట్లు మీరు క్యారెట్ అయితే మాత్రం ఫ్రై చేయకండి. ఓన్లీ కర్రీ లీవ్స్, కొత్తిమీర, మీ దగ్గర కొత్తిమీర ఉన్నా సరే దాన్ని కూడా ఫ్రై చేయండి. నా దగ్గర అయితే లేదు. కరివేపాకుని, తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టు కారం, కొంచెం సాల్ట్. ముందు మనం పల్లీలో సాల్ట్ వేసాం కాబట్టి ఇందులో కొంచెం తగ్గించుకొని వేసుకోవాలి. కొంచెం పసుపు. ఇవన్నీ కూడా బాగా కలిసేటట్లు, ఎక్కువ డీప్ ఫ్రై అవసరం లేదు. ఆ 5 మినిట్స్ కూడా ఎక్కువే, ఒక 2 మినిట్స్ కొంచెం ఇలా అలా ఫ్రై చేసి పక్కన పెట్టేయాలి. ఇవన్నీ కలిసేటట్టు కొంచెం ఫ్రై కూడా కాదు, ఇవన్నీ కలిసేటట్లు మనం చేస్తే సరిపోతుంది. 2 మినిట్స్ కూడా ఎక్కువే. సో ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిల్లో మనం ముందుగా బాయిల్ చేసిన పలుకులు అనేది వేస్తాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేవచ్చు. మీకు ఇష్టం ఉంటే కనుక పొడి కారంకి బదులు పచ్చిమిర్చి కూడా తీసుకోవచ్చు. పొడి కారం నేనైతే తీసుకున్నాను.
సో మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు తింటారు కాబట్టి కారం అనేది నేను తక్కువగా వేసుకున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ముందుగా మనం బాయిల్ చేసిన ఈ పల్లీలు ఇవన్నీ కలిపేటట్లు ఒక దీంట్లో ఒక పాత్రలో కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టేసేయాలి. లాస్ట్లో లెమన్ పిండితే సేమ్ ఎగ్జాక్ట్ బయట కొన్న టేస్టే వస్తుంది. ఇప్పుడు ముందుగా మనం కట్ చేసుకున్న ఆనియన్స్, తర్వాత క్యారెట్ తురుము కూడా వేసేసుకోవాలి. నేను చెప్పాను కదండి, క్యారెట్ తురుముని మీరు ఫ్రై చేయకుండా ఈ స్టేజ్లో వేసుకుంటే చాలా బాగుంటుంది. హెల్దీ టేస్ట్ అస్సలు ఏంటంటే హెల్దీ ఫ్యాటు తర్వాత ప్రోటీన్స్ అవన్నీ కూడా వేరుశనగలో ఉంటాయి. ఈ విధంగా మనం ఇంట్లో తయారు చేసుకుని తింటే దానికంటే అమృతం మరొకటి లేదు. ఇప్పుడు కొనే బయట అయితే ప్రతిదీ కూడా కల్తీ అయిపోయింది, ఏదైనా సరే. సో ఒకసారి మీరు ఇది ట్రై చేయండి, ఎగ్జాక్ట్గా మీరు బయట కొనే టేస్టే వస్తుంది. అంతే. మన లాస్ట్లో కొంచెం లెమన్ పిండి బౌల్లో సర్వ్ చేసుకుంటే పల్లీ చాట్ అనేది రెడీ అయిపోయినట్లే. మీ దగ్గర చాట్ మసాలా ఉంటే వేయండి, లేదంటే లేదు. నా దగ్గర లేదు కాబట్టి వేయలేదు.